ఏది అయినా ఆచి చికెన్ మసాలా. శివరాత్రి సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు పంపకాల గుర్రం దయాకర్ సూదిపై నాగుపాము నీడలో కొలువుతీరిన శివయ్యను తయారు చేశాడు. సూదిపై శివయ్య కూర్చొని ఆశీర్వదిస్తున్నట్లు రూపొందించిన విగ్రహం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శివరాత్రి పండుగ కోసం ఈ విధంగా తయారు చేశానని, సూదిపై శివయ్య విగ్రహం చేసేందుకు 10 గంటల సమయం పట్టిందని కళాకారుడు దయాకర్ తెలిపారు. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరం నేను శివరాత్రి సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తాను. పోయిన సంవత్సరం గుండు పెన్నుపై శివ విగ్రహం, అలాగే నందీశ్వరుడు వెనుక ఉన్నట్టు తయారు చేశాను. మరి ఈసారి డిఫరెంట్ ఉండాలని పంపకాల సూది పైన శివుడు, అలాగే ఆ పంపకాల సూది చుట్టూగా తిరుక్కుంటూ పైన నాగుపాము పడిగే ఈ 2 తయారు చేశాను. మరి దీని తయారీకి నేను నైలాన్ అండ్ పెన్సిల్ కలర్స్ వాడాను. మరి దాదాపు 10 గంటల సమయం పట్టింది. అయితే ఇందులోపల ప్రత్యేకత ఏంటంటే, ఇదివరకు ఇలాంటి విగ్రహం ఎవరు తయారు చేయలే. సూది పైన శివుడు కూర్చున్నట్టు, అలాగే ఆ పైన నాగుపాము ఉన్నట్టు. మరి ఈ సూది కూడా చాలా చిన్నది, దాదాపు 0.8 ఆ సైజులో ఉండే సూది. దాన్ని నేను ఉపయోగించి దీన్ని తయారు చేశాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరం నేను శివరాత్రి సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తాను.